అందరికీ నమస్కారము. నేను డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, డయాబెటాలజిస్ట్, శ్రీ డయాబెటీస్ సెంటర్, కేర్ పాలిక్లినిక్, కర్నూలు. డయాబెటీస్ని మనము అత్యంత ముఖ్యమైన వ్యాధిగా పరిగణించి వరల్డ్ డయాబెటీస్ డే అనేది మనము నవంబర్ 14న జరుపుకుంటాము. ఈ నెల అంతా, నవంబర్ నెల అంతా కూడా డయాబెటీస్ అవేర్నెస్ మంత్గా జరుపుకుంటున్నాము. ఇది ఒక గ్లోబల్ యాక్టివిటీ, అంటే దానికి అంత ప్రాముఖ్యత ఉంది కాబట్టి మనం జరుపుకుంటున్నాము. డయాబెటీస్ని మనము ఎందుకు నవంబర్ 14న జరుపుకుంటున్నాం డయాబెటీస్ డే అంటే, ఇన్సులిన్ని కనుక్కున్న గొప్ప శాస్త్రవేత్త ఫ్రెడరిక్ బ్యాంటింగ్, ఆయనను గుర్తుపెట్టుకోవాలని ఆయన బర్త్డే నాడు మనం వరల్డ్ డయాబెటీస్ డేని నవంబర్ 14న జరుపుకుంటున్నాము. డయాబెటీస్ ఈ సంవత్సరం 2024 థీమ్ ఏంటిదంటే డయాబెటీస్ అండ్ వెల్బీయింగ్ ఎలాగూ అంటే ఫిజికల్, మెంటల్ అండ్ సోషల్ వెల్బీయింగ్. డయాబెటీస్తో పాటు ఫిజికల్గా ఎలా ఫిట్గా ఉండాలి, ఎలా వెల్బీయింగ్గా ఉండాలి అంటే మనం డయాబెటీస్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి అంటే షుగర్స్ను మనం ప్రతి నిత్యము నియంత్రణలో పెట్టుకోవాలి. దానికి ముఖ్యమైనది ఏంటంటే సెల్ఫ్ మానిటరింగ్ ఆఫ్ బ్లడ్ గ్లూకోజ్. అంటే మన ఇంట్లోనే గ్లూకోమీటర్తో మనకు ఎక్కువైనప్పుడు కానీ తక్కువైనప్పుడు కానీ నీరసం ఉన్నప్పుడు కానీ చెమటలు పట్టినప్పుడు కానీ చెక్ చేసుకుంటే మనకు గ్లూకోజ్ లెవెల్ ఎంత ఉందో తెలుస్తుంది. దాన్ని బట్టి మనము ఆహారంలో మార్పులు, లో షుగర్ ఉన్నప్పుడు దాన్ని కాంకర్ చేయడానికి ఏదైనా తినాలి. సో అలాంటప్పుడు మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. సో దానివల్ల ఫిజికల్ వెల్బీయింగ్ అంటే మనం రోజు ఎక్సర్సైజ్ చేస్తే, వాకింగ్, సింపుల్ ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ షటిల్ కానీ ఒక 45 నిమిషాలు యోగా కానీ ఏది చేసినా కానీ మనకు ఫిజికల్ ఫిట్నెస్ అంటే మన దేహ ద్రాఢ్యము గట్టిగా ఉంటుంది. అప్పుడు మజిల్స్ గట్టిగా ఉంటాయి, మనం ఏదైనా ఎక్సర్సైజ్ చేయడానికి కూడా పనికి వస్తుంది. సో దానివల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫిజికల్గా ఫస్ట్ డెవలప్ అయితే, ఫిజికల్గా షుగర్స్ కంట్రోల్ ఉంటే మనకు ఫిజికల్ బాడీ అంతా కూడా కంట్రోల్లో ఉంటుంది. అది ఫిజికల్ వెల్బీయింగ్. సో దానికి అనుగుణంగా మనం ఏం చేయాలంటే కొన్ని డ్రగ్స్ తీసుకోవాలి, డాక్టర్ సూచించినట్టు మందులు, ఇన్సులిన్ కరెక్ట్గా వాడుకోవాలి. అలాగే మన డైట్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఏదైతే తినాలో తెలుసుకోవాలి, ఏదైతే తినకూడదో కూడా తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు దానిని మనము ఆచరించడానికి ప్రయత్నించాలి. దానికి చాలా మోటివేషన్ అవసరము. సో అలాంటప్పుడు ఏంటంటే మనకు ఇంట్లో సోషల్ అంటే ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్స్, ఇంట్లో ఉన్న అమ్మ నాన్న కానీ టైప్ 1 డయాబెటీస్కి తల్లిదండ్రుల ప్రోత్సాహము చాలా అవసరం. వాళ్ళు ఎందుకంటే చిన్నప్పటి నుండి ఇన్సులినే వాడాలి. స్కూల్లో కూడా సోషల్ వెల్బీయింగ్ అంటే స్కూల్లో పిల్లలు ఏడిపిస్తారనో భయంతోనో టీచర్లకు చెప్పడానికి కూడా తల్లిదండ్రులు భయపడతారు, మా పిల్లోనికి టైప్ 1 డయాబెటీస్ ఉందని. అది వదిలేయండి, అది ఏదో పెద్ద రోగము కాదు. దాని గురించి మీరు మీ డాక్టర్ని సంప్రదించినప్పుడు వాళ్ళు రాసిస్తారు. ఒక చిన్న ప్రిస్క్రిప్షన్ మీద టైప్ 1 ఉందంటే ఆ పిల్లవానికి ప్రతి రోజు కూడా ఒక స్కూల్లో కూడా ఇన్సులిన్ వేసుకోవడానికి పర్మిషన్ ఇస్తారు. ఇస్తేనే, ఎందుకంటే టైప్ 1స్కి ముఖ్యంగా వాళ్ళకు ఇన్సులిన్ ఉంటేనే లైఫ్ ఉంటుంది, ప్రోత్సాహం ఉంటుంది, గ్రోత్ ఉంటుంది. వాళ్ళు విద్యలో కానీ వాళ్ళు ఎక్సెల్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా మనకు ఇన్సులిన్ అవసరం. కాబట్టి దానిని యూజ్ చేయడానికి కానీ పక్కనోళ్ళకి తెలుస్తుంది అనే భయంతో కానీ దాన్ని భయపడకూడదు. దానికోసమని అవేర్నెస్ చాలా అవసరం. ఈ అవేర్నెస్ మనకు మెంటల్ కూడా అంటే ఫస్ట్ తల్లిదండ్రులు, ఇంట్లో వాళ్ళు, పక్కన సొసైటీ వాళ్ళు అందరూ కూడా కాన్ఫిడెన్స్ బిల్డింగ్ చేయాలి. ఒక డయాబెటిక్ పేషెంట్ని నీకు షుగర్ వచ్చింది, నీకు ఇంతే అన్న ఒక ఏహ్యభావం తీసేసి షుగర్ వస్తే ఏంటి, దాన్ని మనం నియంత్రణలో పెట్టుకోవాలి.